దాన్ని చూసి మాధురి గారు వచ్చారు. సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు. సో దానికి ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పకూడదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా శ్రీనివాస్ గారే చెప్పాలి. నా దగ్గర ఏ ఆస్తి లేదు. నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను, మీకు తెలుసు. ఈ ఇల్లు నేనే కట్టాను. కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను. ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక 6-8 నెలల్లో నాకు 2 సంవత్సరాల నుంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి 60 లక్షలు పార్వతీశం గారు అనే వ్యక్తికి ఇవ్వాలి. అంటే ఇంచుమించు 3-3.5 కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది. ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావాలతో వచ్చారు ఆమె. ఒకటి తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా, 2వ రోజు వచ్చి ఆమె తలుపులు విరగొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు. 4వ రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు, 5వ రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, 6వ రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి, 7వ రోజు కలిసి ఉంటాం, 8వ రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు, టెక్కల్లో ఉండటానికి లేదు. ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను, అన్ని ఆస్తులు రాసిస్తాను, ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను, నా తదనంతరం వరకు ఉండండి, నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను. అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని ఎలా క్లియర్ చేస్తాను, అందుకు తప్పని పరిస్థితిలో మాధురికి ఇల్లు రాశాను. ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీశంకి డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు. ఇవన్నీ పోతే ఏమొస్తుందండి? ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఇదేం పెద్ద అంత 4 కోట్లు తన పేరు చేస్తాను. ఓకే, పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను, తినికి ఇప్పుడు రాస్తాను. ఇంకా నా దగ్గర ఏముంది? ఇప్పుడు మీ కెమెరా ముందు దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది? 0, బిగ్ 0. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంటుంది బ్లాక్ మెయిల్ చేయాలి? తను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా బ్లాక్ మెయిల్ చేయాలనే అంటున్నాను. ఇంకా నాకేమైనా పొందాలని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే నేనేమైనా చిన్నపిల్లన్నా? నాకు పరిజ్ఞానం నచ్చట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది అంటారు కదా, వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటారు. అలాగే మరి మాధురి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆవిడ పెట్టే వీడియోలు చూడలేకపోతుండ్రా? ఈవిడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుగుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తాను అనమాట. ఆ విషయం అక్కడ అడుగుదాం, చెప్పండి. అంటే వీడియోస్ అనేవి నా పర్సనల్ అండి, నా అందరి అకౌంట్ లో అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు, మీరు చూపించే ప్రేమ, అంటే దువ్వాడ శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? అంతే, మేబీ అంత అయి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. శ్రీనివాస్ గారి మీద ఎనిమిటీ అవ్వచ్చు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతో ఇలా ట్రోల్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఏముంటుందండి? జలసే, ఇక్కడ జలస్ ఒకటే ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పారు, నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టం అని అన్నారు. అవును. అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేనేం చేయలేదు ఇప్పటి వరకు, ఆవిడకి రూపాయి కూడా ఇవ్వలేదు, ఆవిడే నాకు పెట్టింది అంటున్నారు. నాకేం చేరకలేదండి. వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చూపించే విధానం అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా, మీరు శ్రీనివాస్ గారిని చూసాను కదా. అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర అయ్యారంటారా? దగ్గర అవ్వలేదు. మీరు అభిమానించి దేవుడిగా ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను, దేవుడిగా అభిమానిస్తారంటే క్వాలిటీస్ చూసి నచ్చాను అని చెప్తున్నాను. దేవుడిగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటాను, మరి అది కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే. సో ఇది ఇలా మేము కంటిన్యూ వాణి అనే ఒక వ్యక్తి ఈ మ్యాటర్కి వెళ్ళకపోతే ఇంకా ఎన్ని రోజులైనా తెలియదా ఈ విషయం? మీరు అలానే ఎందుకు తెలియదు? మీకు తెలియకపోవచ్చు, మా నియోజకవర్గం అంతా తెలుసు. 2 years నుంచి ఆమె ఏం చేసిందో, ఏం చేయడం వల్ల మేము ఇలా దగ్గర అయ్యామో అనేది అందరికీ తెలుసు. మీకు ఈ 2 నెలల నుంచి మీ మీడియాకి, మిగతా ఈ 2 స్టేట్ల ప్రజలకి ఈ మధ్యన తెలిసింది, అంతేగాని ఇది 2 years నుంచి నడుస్తున్న వ్యవహారం. అది కూడా ఆమె డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము, అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు. జనరల్ గా 2020 ఎలా ఉందంటే ఇప్పుడు, అంటే ఈ పర్టికులర్ 20 years తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉన్న లవ్ అనేది అక్కడ కనిపించలేదు. మనకు తెలుసు, అంటే యంగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరు, బట్ మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు, మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు, మాకేదో 16
ఆ టైంలో ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఎలా అసలు కనెక్ట్ అయింది మీ ఇద్దరికి ఆ బాండింగ్ అసలు అర్థం అవట్లేదు. ఏంటిది అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి, ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పుకోవడానికి మేము చిన్నపిల్లలం ఇప్పుడు కాదు. లేవు మేము అవన్నీ. ఆస్తులు అంటే నాకన్నా ఎక్కువ తనకే డబ్బు ఉంది. మేము చిన్నపిల్లలం కాదు. మా మా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ గాని బంధం గాని చాలా పవిత్రమైనవి, చాలా స్వచ్ఛమైనవి. అంతే. సో ఈ ప్రేమను ఏ విధంగా చూసుకోవచ్చు మనం, అంటే ఈ స్వచ్ఛమైన ప్రేమలాగే చూసుకోవచ్చా? అంటే స్వచ్ఛమైన ప్రేమగా మాత్రమే చూసుకోండి. అదే మా మధ్యన ఉన్నది. ఎక్కడ తప్పు పడతారంటే నాకు పెళ్ళయింది ఆమెకు పెళ్ళయింది కాబట్టి తప్పు పట్టే అవకాశం వచ్చింది సొసైటీకి. కానీ ఇలా మనసులు మమ్మల్ని అలా కలిపి ఏదో ఒక బాండింగ్, గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా కర్మ ఫలితమే అంటాం కదా. మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. జనరల్గా సార్, అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదు కానీ, అంటే యంగ్ ఏజ్ లో ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్. అంటే ఈ ఏజ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేసారు, ప్రపంచం మొత్తం చూసేసారు. ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటాయి. బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే ఆ లవ్ ఎందుకు నాకు అవసరం లేదు, ఆమెకి డబ్బు ఉండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు, నాతో ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరూ మహిళలు నా దగ్గర రాలేరా, నాకు ఎంతమంది స్నేహితులు లేరా, ఎంతమంది పరిచయాలు లేవా, ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన. దువాడ శ్రీనివాస్ ఫలానా మహిళతో ఇలా బిహేవ్ చేశారని ఒక మహిళనే చెప్పొచ్చు, లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు. అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి, ఇదేంటంటే అంతే వేళ విశేషం విధిరాత, అది అలా ఆ రకంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటో. ఇదంతా దైవలీల. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, వెంకన్న స్వామి లీల అంతా. అందులో నిజమైన ప్రేమ ఏజ్ లోనే ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? కరెక్టే. కానీ మరి సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా చిన్నపిల్ల సార్ అంటారు. సో ఎందుకు అంత నాది 58, అది 34. అతనికి నేను చిన్నపిల్ల కనిపిస్తున్నానేమో, నేను చిన్నపిల్లని కాదు. ఇప్పుడు నాకు 55 సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఓకే, బీపీలు షుగర్లు ఏ డిసీజ్ లేదు. అది నా క్వశ్చన్ కూడా అదే సార్. యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనకి 20 నుండి 50 వరకు ఓకే ఎలాగైనా సాగిపోతుంది, ఏ తిన్నా అరిగిపోతుంది. సో 50 తర్వాత ఉండేదంటే క్రిటికల్ టైం అనమాట. సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరిగిన అలాంటి టైంలో కూడా మీరు తోడు ఉంటారా? ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాను. 100% అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను, అతనికి నచ్చినట్టు ఉంటాను, అతనికి ఇలాగే కేరింగ్ గా చూసుకుంటాను. 100% నా సపోర్ట్ అతనికి ఉంటుంది. ఈ మధ్య కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో వృద్ధాశ్రమంలో వేసే ఆ మనసును చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చారని వచ్చి ఆయన నేను మొత్తం చూసుకుంటానని వస్తున్నారు. సో ఇది మీది ఎలా ఉందంటే 4 గోడల మధ్యన లేదు, సమాజం మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీద ఏం జరిగినా మీ మీద ఫోకస్ పెడతారు. సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా? 100%. ఆమె కష్టంగా నాకు అదృష్టం. ఇదేనా సార్ ట్రైనింగ్ సెట్ అయింది. ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ మింగాల్సిన అవసరం నాకు రాలేదు, అంటే హెల్త్ బాగుంది. సో ఎన్నాళ్ళు భగవంతుడు ఇలా ఇస్తాడు, ఈ ఊపిరులు ఎన్నాళ్ళు ఇస్తాడు, ఉన్నంత వరకు ఓకే. ఏదైనా మనుషులమే కదా, అల్టిమేట్గా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకు కష్టం, నన్ను మోయటం. కానీ నాకు ఇష్టం. అక్కడ విన్నారా సార్, వినిపించింది డైలాగ్. అదే కదా నా అదృష్టం అంటున్నాను. నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు సార్? డబ్బున్నా సరే, ఎంతున్నా సరే, ఆఖరికి చూసేవాళ్ళు ఎవరు ఉండరు సార్. మనిషి అన్నాక పోయినాక, మనిషి అవసాన దస్తులో ఉండేటప్పుడు ఎవ్వరూ మన వైపు చూడరు. ఒంటరిగా వస్తాం, రాజేంద్ర ప్రసాద్ గారి పాటల ఒంటరిగానే పోతాం. కానీ ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయేదిలో నీతో నేను ఉంటాను అని ఎవరైనా వ్యక్తి వస్తే అది భగవంతుడి తాలూకా లేలే తప్ప అది అదృష్టమే. మన గత జన్మలో చేసుకున్న అదృష్టమే. అది మంచిగా చెడా పక్కన పెడితే, ఇప్పుడు నా ఏజ్లో నాతో ఉంటాను అని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకే నాతో పని చేయించుకున్న వాళ్ళు ఉంటారు, నా దగ్గర మేలు పొందే వాళ్ళు ఉంటారు, నిలబడేవారు ఎవరు ఉంటారు? ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను, ఎంతమందికో ఈ చేతులతో ఈ 25 సంవత్సరాలు హెల్ప్ చేశాను, వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి సార్, మన అనుకునే వల్ల ఇప్పుడు మనతో లేనప్పుడు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి నీతో నేను ఉంటా, జీవితాంతం ఉంటానని ఒక భరోసా వచ్చినప్పుడు అంతకన్నా అదృష్టం. అందుకే సినిమా తీస్తాం అంటున్నారు. ఇది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రాష్ట్ర స్థాయిలో, ఒక ఎమ్మెల్సీ స్థాయికి, ఉన్నత స్థాయికి రాజకీయంగా రావటం, వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి రావటం ఎలా వచ్చాడు? ఇది యువతకి చాలా అవసరమైంది. 2, ఇతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉంది?
కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి మరో కోణం, ఈ ఆఖరిలో 58 సంవత్సరాలు ప్రేమ కోణం. ఈ లాస్ట్ కోణం గట్టిగా ఇవన్నీ కూడా కథ చాలా బాగుంది. నేను దీన్ని తీస్తామని అనుకుంటున్నాను. చాలా మంది వస్తున్నారు. కుట్టదు కదా డైలాగ్. అండ్ అంటే మాధురి గారు, మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీ ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీకంటూ ఒక అంటే పిల్లలు ఆ ఫ్యామిలీ అని ఉండిన తర్వాత కూడా ఒకరి మీద ఇష్టం వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏంటనేది అది భగవంతుడు లేదు. ఇలాంటి టైంలో మీరు కొన్ని ఫేస్ చేస్తారు అనమాట. ఎలాంటి స్త్రీకి రాని కొన్ని డైలాగులు అవ్వచ్చు, కొన్ని మాటలు అవ్వచ్చు మీ వరకు వస్తున్నాయి అన్నమాట. మీకు అనిపించింది ఎప్పుడైనా అవసరమా ఇది ఇంతమంది చేత నేను మాటలు కాయడం అని? ఈ మనిషి కోసం పర్వాలేదు ఇవన్నీ ఫేస్ చేసిన అనిపించింది. సార్ ఏదైనా గోల్డ్ గట్ లోపల హార్ట్ గోల్డ్ ఇస్తే పట్టుకొని నిలబడతా సార్. అక్కడ డైలాగ్ మామూలు లేవు. మనిషి కోసం ఎన్ని ఫేస్ చేసినా తక్కువే అనిపించింది. సో ఆ మనిషిలో మీకు నచ్చిన అండ్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఈజ్ వెరీ జెన్యున్ అండి. ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇంతమంది మీడియా ముందు ఇన్ని ఛానల్స్ ముందు మాట్లాడారు కదా, ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడు అబద్ధం అనేది చెప్పలేదు నాకు తెలిసి. అతను చెప్పరు కూడా. నాకు తెలిసి అబద్ధం అనేది అతను ఎప్పుడు కూడా మాట్లాడరు. చాలా నిజాయితీగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా జెన్యున్, చాలా కైండ్ హార్ట్, చాలా ఎమోషనల్. అతని కోసం అతను కనిపించిన అంత ఫెరోషియస్, ఇంత ఫైర్ బ్రాండ్ కూడా చాలా ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంది అతని మనసులో. చూసారు? ఇవన్నీ నేను దగ్గర నుండి చూస్తాను. సూపర్. చూసుకుంటే మీరు అంటే ఒక కార్యకర్తగా వచ్చేటప్పుడు ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలి, పార్టీకి నేను రికగ్నిషన్ అవ్వాలి, నా కష్టం వల్ల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటారు. ఆ వేలో వెళ్తున్నప్పుడు మీకు ఈయన చేసే వర్క్ అవ్వచ్చు ఏదైనా నచ్చింది అంటారు. సో పర్టికులర్ గా ఆయన అంటే కొంతమంది అంటారు కొన్ని స్వార్థంగా పనిచేయొచ్చు, కొంతమంది ప్రజల కోసం చేస్తారంటారు. సో శ్రీనివాసరావు గారు స్వార్థం కోసం చేస్తారా, ప్రజల కోసం చేస్తారా? స్వార్థంగా పనిచేసే నాయకుడు అయితే ఈ పాటకి కొన్ని వేల కోట్ల దగ్గర ఉండాలి. అన్ని తిరిగి పోగొట్టుకున్నారు. స్వార్థంగా థర్మల్ పవర్ ప్లాంట్ కదండి, అది జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇతనికి 30 crores అమౌంట్ ఆఫర్ చేశారు ఒక సూట్ కేసా పట్టుకొని. అది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. తృణప్రాయంగా అసలు అది వద్దని చెప్పి తను అక్కడి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. అంత నిజాయితీ ఉన్న మనిషి. ఈ రోజుల్లో 30 crores ఏంటి యాడ్ చేయడం? ఈ సీన్ ఇంకా చూపించలేదు యాక్చువల్ గా. నిజంగా వాళ్ళు 30 crores అమౌంట్ తీసుకొచ్చి ఇతనికి ఆఫర్ చేయడం జరిగింది. అసలు అతను తీసుకోలేదు. అప్పట్లో వాణి చాలా ప్రెజర్ చేసింది ఇతనికి తీసుకోమని. అప్పటి నుంచి కూడా గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆవిడ తీసుకోమని, నాకు ప్రజలు ఈ నీతి నిజాయితీ నాకు వద్దు, డబ్బే కావాలని చాలా ప్రెజర్ చేసింది ఇతనికి. అయినా అసలు తీసుకోలేదు. అంత నిజాయితీ ఉన్న మనిషి. ఆ రోజుల్లో 30 crores అంటే ఇప్పటికీ ఒక 3000 crores తో సమానం అనమాట. అప్పట్లో కూడా అంత అతను వద్దని చెప్పి రిటర్న్ పంపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆ ప్లేస్ లో మీరున్నా తీసుకుంటారు, మేబీ నేనున్నా తీసుకుంటానేమో. మనం అలా ఆలోచిస్తాం ఒక మూమెంట్ లో, ఎందుకంటే మనీ కదా అని. అస్సలు అలా అది 35 గ్రామాలండి. 35 గ్రామాలు ఒక పవర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్ పెట్టడం వల్ల మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులు, రైతులు జీవన విధానం దెబ్బతింటారు. ఆ 35 గ్రామాలు లీడ్ చేసి నేను చేసిన పోరాటం, ఆ థర్మల్ ప్లాంట్ని తరిమి కొట్టాం. కేంద్రమే స్పందించినట్టు, కేంద్రమే రియాక్ట్ అవుతూ జయరాం రమేష్ గారు ఆ ప్లాంట్ రద్దు చేశారు మా యుద్ధానికి. మేము 1600 మంది ముద్దాయి 2009 నుంచి 14 వరకు జరిగింది. అందులో నేనే లీడ్ చేశాను. నేను 1600 మంది ముద్దాయిలో, మేము 1600 మంది జైల్లో. నా మీద 18 కేసులు, 7 మర్డర్ కేసులు. సోషల్ మీడియా అప్పుడు ఉంటే ఇంకా చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈ జీరో అనుకునే హీరో అంటారు కదా. 200 పోలీస్ ఇంటిని సరెండర్ చేశారు. 200 పోలీస్ బయటకు వస్తే కాల్ చేయటం. ఇది 2011 ఫిబ్రవరి 22వ తారీఖు. 25న పోలీస్ కాల్పులు జరిగాయి, 3 చనిపోయారు. నన్ను జైల్లో పెట్టేశారు. ఒకవేళ 22 నేను బయటికి వస్తున్నప్పుడు నన్ను కాల్చేద్దామని చూశారు. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ నన్ను అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసి అక్కడ ఫైరింగ్ ఓపెన్ చేశారు. లేకపోతే నేను పోయి ఉండేవాడిని. నాకు దీనిలో నేను పోవటానికి సిద్ధపడి వెళ్ళాను ఉద్యమానికి. అంటే ఇలాంటివి చూసి ఆలోచించారు. అంటే నాకు వామపక్ష భావాలు మొదటి నుంచి కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండేటువంటి. ఏదైనా సరే నిజాయితీ. అందుకే మీరు ఎవరైనా నా జన్మ శత్రువుకైనా చెప్పమనండి నేను లంచం తీసుకున్నానని. జన్మ శత్రువు టెక్కర్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా చెప్పమనండి. లంచం తీసుకున్నానని కానీ, లేకపోతే అధికార దుర్వినియోగం చేశానని కానీ, ఒకటి దగ్గర తిన్నానని కానీ చెప్పమనండి. ఇది నాకు రావు.
ఇంకా నా జీవితం అదే నా అప్పట్లో సోషల్ మీడియా ఉంటే ఇప్పటికి చరిత్రలో ఒక పేజ్ ఉండేది. అదే నేను ఇందాక అదే అంటున్నా కదా, అదే క్రెడిబిలిటీ. ఆ స్టోరీ మీద సినిమా కూడా తీశారు అప్పుడు నారాయణమూర్తి అంటే పీపుల్స్ అవసరం రాని చోట సోషల్ మీడియా ఉంది, అవసరం అయిన చోట అదే లేదంటారా? అంటున్నా, నా మంచి పనులు అతను చేసినటువంటి ఇవి ఎవరు చూపించట్లేదు. ఏదో వ్యక్తిగత జీవితంలో అతనికి ఒడిదుడుకులు ఎదురయ్యి ఫ్యామిలీ పరంగా ఇద్దరం ఇబ్బందులు ఎదుర్కొని కలిసి ఉందాం అని ఒక నిర్ణయం తీసుకుంటే దీని మీద రచ్చ చేస్తున్నారు. చర్చలు, విశ్లేషకులు ఏవేమో మాట్లాడేస్తున్నారు. వాళ్ళేవో వచ్చి మా జీవితాన్ని చూస్తున్నట్టు, మమ్మల్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఏంటేంటో విశ్లేషకులు అంటే ఏంటేంటో చెప్పేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి నాకు చూస్తుంటే, కామెడీ నవ్వుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడి పిల్లలు ఏం దెబ్బలాడుకుంటున్నారో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడు బయటకి వెళ్ళాక ఏ అమ్మాయితో వెళ్తున్నాడో దానికి కనిపించదు. ఇది మాత్రం బయటకు వచ్చి కూర్చొని పెద్ద చర్చ, పెద్ద మాట్లాడటం, ఏదో మైక్ దొరికింది కదా, మీడియా కృష్ణకుమారి అని ఒక ఆవిడ చెప్తారు, వాణికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు, మాధురికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు అంటారు. అయ్యో అమ్మా, డబ్బు కోసం మోసం చేయాలనుకున్నవాడు అప్పట్లోనే 30 కోట్లు తీసుకునేవాడు తల్లి. ఆవిడికి దమ్ముంటే ఒకసారి టెక్కలు వచ్చి మారువేషంలో వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఆవిడేదో బహుముఖ ప్రజ్ఞరాలు ఇలాగే చెప్తారు. దయచేసి రాంగ్ మెసేజ్ ఇవ్వకండి. నేను దొంగనైతే దొంగని చెప్పండి, మంచి అయితే మంచి అని చెప్పండి. కానీ పార్టీ పరంగాను ఇంకో జానర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ విశ్లేషణ కరెక్ట్ అవ్వదు. కృష్ణకుమారి గారు ఇలాంటి పెద్ద ఆవిడకి నేను చెప్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ లంచమే తీసుకొని వ్యక్తి కింద ఈ నియోజకవర్గంలో ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ధనం కోసం అసలు ఆలోచించేవాడు. 91వ సంవత్సరంలో నాకు 3 కాలేజీలు ఉండేవి. అదే దాని గురించి అడగాలి సార్. యాక్చువల్ ఏంటంటే, అంటే మీ సతీమణి గారు ఏమన్నారంటే, ఒక లుంగితో వచ్చారు, తనకి దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి కూడా లేకపోతే మేము మా నుండి ఇంత సంపాదించారని మీకు తెలుసు, అది విన్నాం కూడా. సో అంటే జీరోగా వచ్చిన అతన్ని హీరోగా చూపించడం ఇప్పుడు మా మీద వ్యతిరేకంగా ఉన్నారు. వాణి 93 లుంగి షర్ట్ తో వచ్చానన్నది కదా. నా వివాహం 94లో వివాహం జరిగితే 91కే నాకు కాలేజీలు ఉన్నాయి. అప్పటికి నాకు 26-27 సంవత్సరాలకే నేను కాలేజీ వ్యవస్థలు స్టార్ట్ చేశాను. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ 3 ఈ శ్రీకాకుళం జిల్లాలోనే పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, పలాసలో ఒక ట్యూటోరియల్స్. అంటే 650 మంది విద్యార్థులు. అది ఎంక్వైరీ చేయండి, అది కూడా ఎంక్వైరీ చేయండి. శ్రీనివాస్ ఈ 3 కాలేజీలు, పలాసలో ఉన్న ఆల్ఫా ట్యూటోరియల్ ఎవరిది, దీని మేనేజ్మెంట్ ఎవరు అని మీరు పాతపట్నం వెళ్ళి అడిగినా, మెలియాపుట్టి వెళ్ళి అడిగినా, సారవకోట వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు ఈ కాలేజీలు ఎవరు అని. నేను చెప్తే అబద్ధం కింద ఉంటారు కదా. నేను టీచర్, నా దగ్గర పనిచేసిన టీచర్సే ఆ విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేసాను, మీరే రన్ చేసుకుంటాను. తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్కి వచ్చాను 99లో. అప్పటి వరకు నేను 91 నుంచి రన్ చేసిన విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా. నాతో పనిచేసిన స్టాఫ్, నా దగ్గర చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. లేదు, బిజినెస్ మార్చాను. ఈ విద్యా సంస్థలను ఇలా కంటిన్యూ చేయటం వల్ల నాకు ఎందుకు పెద్దగా ఫీల్డ్ మార్చుదామని గ్రానైట్ ఫీల్డ్కి వెళ్ళాను. ఇది ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, ఇది మెలియాపుట్టిలో. ఇది ఒక కాలేజ్ 91కే పెట్టాను. అప్పుడు నేను నా స్టాఫ్. ఇది ఎప్పుడండి? 91 సంవత్సరం. నా మ్యారేజ్ 94. అంటే 94 నేను లుంగి షర్ట్ తొలగుంటాను. 94లో అంటే ఎప్పుడో మా మామగారు రాఘవరావు, అదే వాణి తండ్రి, 350 బిల్లు ఉంటే లాడ్జీ కట్టాడంటే అప్పుడు నేను సనగలుతున్నానంట. ఇలాంటి మాట్లాడి ఒకవేళ ఓకే అనుకుందామండి, పోనండి వాళ్ళ వెర్షన్కి వెళ్దాం, వాళ్ళ వల్ల నాకు రాజకీయం వచ్చేసింది. కృష్ణకుమారి గారు అదే అంటారు, వాళ్ళ వల్ల రాజకీయం వచ్చేసింది. రాఘవరావు ఎమ్మెల్యేవో, ఎంపీవో, మంత్రి ఏమీ కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ఎంపీపీ. అలాంటి ఎక్స్ఎంపీపీలు నా చేతులతో నేను ఎంతో మందికి చేసి పెట్టేసినాను నేను 25 సంవత్సరాల్లో. ఎక్స్ఎంపీపీగా మీ రాజకీయ నాకాలకు వస్తుంది. ఒకవేళ మీరు అనుకోండి వారసత్వం రాజకీయంగా ఇచ్చేస్తే వచ్చేస్తుందే. కష్టపడాలి, రాత్రనక పగలనక 25 సంవత్సరాల కష్టమే ఈ రోజు నా ఈ స్థితి. ఒకవేళ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. రజనీకాంత్ గారు ఒక సినిమాలో అంటారు, ఆ కష్టపడందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అని. కాబట్టి బెండు తెగిపోద్ది. ఇది ఇచ్చిస్తూ వచ్చేసింది కాదు. వాణి కుటుంబంలో 25 మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఏం వాళ్ళు రాజకీయాల్లో వచ్చి రాణించలేదు. వాణి కుటుంబంలో 100 కోట్లైన తృణపాయంగా పెట్టగలిగినటువంటి మరిది ఉన్నాడు, ఏం రాలేదు. నాకే ఎందుకు వచ్చింది? నేను పెట్టలేను డబ్బులు, నాకు ఆస్తి కూడా లేదు. ఈ రోజుకి నాకు ఎందుకు వచ్చింది? ఒకటి ఇస్తే రాదండి, మన కష్టం మీద వస్తుందండి. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఒకవేళ
వాళ్ళు ఇచ్చుంటే రాఘవరావు పెద్ద జమీందారు అంటాడు కదా, ఆఫ్టర్ ఆల్ 350. ఒకవేళ ఉన్నతమైన ఇలాంటి దిక్కుమాలను మాట్లాడతారా? అల్లుడి మీద కలుపుకోవటానికి వచ్చామంటారు, ఒకటే కుటుంబం కలుపుకోవటానికి వచ్చామంటారు. కలుపుకోవటానికి వచ్చే వాళ్ళ భాష ఇదా? నీకు 350 బిల్లు కట్టాను 94లో, లేదు నువ్వు లుంగి షర్ట్తో వచ్చావు. ఇది కలుపుకునే విధానమా? వాణి విడగొట్టుకునే విధానమా? భర్తను కలుపుకోవాలనుకునేటప్పుడు 2000 గత 2 ఏళ్ల క్రితమే నాకు టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను ఊరేసుకుని చేస్తాను, ఈయనకి నాకు విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం దగ్గర ఒత్తిడి తెచ్చేవే. అలాగే 2004లో కూడా, ఇది 24, 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఈ జిల్లాకు పరిచయం అయింది. దువ్వాడ శ్రీనివాస్ అని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు, రాఘవరావు కాదు. నేను చిన్నప్పుడు విద్యార్థిగా ఉండేటప్పుడే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తుండేవాడిని. సార్ పాదయాత్రకు వచ్చేటప్పుడు నేను గ్రాండ్గా ఏర్పాట్లు చేశాను. నాకు హరిశ్చంద్రపురంలో టికెట్ ఇచ్చారు ఆయన, అప్పుడు పాత నియోజకవర్గం. ఇచ్చిన తర్వాత వాణి రాఘవరావు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నాకు ఈ టికెట్ ఇస్తారా, లేదా మేము ఇండిపెండెంట్గా వేయాలని ఆయనకి చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చి, నీ ఇష్టం ఎవరి పేరు రాసుకుంటావో నాకు అనవసరం, నీ మామ నీకు వైఫ్ వచ్చారు, నీకు ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడతా, జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు నేను వాణి పేరు రాసా టికెట్ ఇచ్చాను. అది 2004. ఇది 2024 సేమ్ టు సేమ్. ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 20 సంవత్సరాల నుంచి మా గొడవ నడుస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు నేను వాణి ఎప్పుడైతే టికెట్ అడిగిందో సార్కి నేను రిక్వెస్ట్ చేసి వద్దన్నా ఇచ్చేద్దాం ఆమెకి టికెట్ అని, మళ్ళీ 100 మెట్లు దిగి ఈ రోజు కూడా టికెట్ ఆమెకే అనౌన్స్ చేయించాను అధిష్టానం ద్వారా. అలాంటిది ఆమె టికెట్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేను తను. నేను పార్టీలో కనపడకూడదంట, నేను ఉండకూడదంట, నేను టెక్కల్లో ఉండకూడదంట, మీటింగ్స్కి నేను వెళ్ళకూడదంట. నేను వెళ్ళే మీటింగ్స్కి ఒక ఇన్ఛార్జ్గా, ఒక అభ్యర్థిగా తను ముందే వెళ్ళిపోవటం, లేదా మైక్ నాకు ఇవ్వకుండా చేయటం, అవమానాలు చేసేది. మరి ఇంకెందుకు లేదు, నేను ఆగి వెనక నుండి పార్టీ కార్యక్రమం చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో వీటన్నిటి వల్ల గ్రాఫ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది. సరే గెలిచాము కూడా పక్కన పెడితే మళ్ళీ నేనే పోటీ చేశాను. అంటే ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఒక విచిత్రమైన కోణం. అధికారంలో నేను ఇప్పుడు బాగుంటే అది ఆమెకు కావాలి. పోరాటంలో ఒక్క రోజైనా కనిపించిందా? ఒక్క ఫోటో చూపించమనండి. పోరాటం అనేది నరకం, కష్టం, బాధ, ఎండనక వాననక ప్రజలతో తిరగాలి, ఉండాలి. అది పడదు. నాకు టికెట్ వచ్చి గెలుస్తూ ఉంటే మాత్రం కావాలి. అలాగే వ్యాపారాల్లో నేను నా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆమె అడగదు, వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తే నా పేరు రాసేది. విచిత్రమైన కోణం. ఇలా అందరు లేడీస్ అనుకుంటే ఒక్క మగాడు కూడా బతకలేడు. దువ్వాడ శ్రీనివాస్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అందుకే 58 ఏళ్ల వయసులో కూడా ఈ పరిస్థితి దాపరించింది. మాధురి అనే అమ్మాయి హాయిగా ఇంట్లో ఉండాల్సింది. నాతో ఎందుకు ఆమెకి గొడవలు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు అవసరమా? హాయిగా ఉండాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయిని రాజకీయాల్లోకి లాగి మా కుటుంబమే నాశనం చేసాం. ఒంటరి అయిపోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితులు, అత్తవారికి కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితులు. ఏం చేయాలి చెప్పండి? మీ హిట్ ఛానల్ ద్వారా చెప్పండి. వాణికి ఆస్తులని రాసిచ్చేసాను. 2 పిల్లల్ని గుండె మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్లు చేశాను. ఒక పిల్లకి ఘనంగా పెళ్లి చేశాను. ఇంకో పాపను తనిఖీ చేయాలి. నా చాప్టర్ క్లోజ్. నా రాజకీయ జీవితం కూడా చాలా చూసేసాను. మీరు అన్నట్టు వాణి కూడా ఎన్ని అయిపోయింది. టికెట్ కావాలంటే తెచ్చుకుంది, మాధురి పేరు పెట్టి బ్లాక్మెయిల్ చేసి, స్కేప్ గూడ్ చేసి, పలిపసులు చేసి వాడుకుంది. అయిపోయింది. నేను వాడేసుకున్నాను. ఇప్పుడు ఈమె అనాథగా రోడ్డు మీద ఉంది. ఏం చేయాలా? ఓకే, నేను కుటుంబానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలా? ఈమెకి ఏదైనా పరిస్థితులు, ఈమె ఒంటరి అయిపోయి ఈమె జీవితం మా కుటుంబం వల్ల నాశనమైనందుకు వదిలేయాలా? ఇలా ఉండకూడదా? మరి 2 ఏళ్ళ నుంచి నాకే కదా, మాధురియే కదా నాకు భోజనం పెట్టింది. ఈ 2 ఏళ్ల నుంచి వాణి ఇంటికి తాళం వేసేసిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో తనే నాకు క్యారేజ్ పంపింది, తనే నా వాహనాల ఏర్పాట్లు, తనే నా కేడర్ ఏర్పాట్లు, ఎలక్షన్ ఏర్పాట్లు అన్ని తనే దగ్గరుండి చూసింది. అలా చూసింది. వాణికి, మాధురికి నాకు తిరుగుతున్నాం అన్నటువంటి విషయం టెక్కల ప్రజలకు తెలుసు. మరి అచ్చెన్నాయుడు ఒక మాట కూడా చెప్పాడు కదా, ఈ రాష్ట్రంలో అత్యున్నత మెజారిటీ నాదే, 70,000 దాటి రాసుకోండి అన్నాడు. అది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. ఇప్పుడు ఆయన మెజారిటీ ఎంత అండి? 30,000. ఏమండి, రాష్ట్రంలో అనామకులు, అడ్రస్ లేని వాళ్ళు నామినేషన్ ఇస్తే 60-70 మెజారిటీలు వచ్చాయి. ఈ వేవ్లో, కూటమి వేవ్లో మెజారిటీలు ఎలా వచ్చాయి? మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎందుకు నా మీద రాలేదు? ఈ జిల్లాలోనే చాలా మందికి 50,000, 40,000 ఓట్లు వచ్చాయి మెజారిటీలు. మరి ఎందుకు అచ్చెన్నాయుడు 30,000 ఉండిపోయాడు? మరి దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు 74-73,000 ఓట్లు వచ్చాయి? ఈ చరిత్ర తెలుసు కదా. వాణి దుష్ప్రచారం చేసింది కదా, వాణి తెలుగుదేశానికి చేసింది కదా, వాణి అచ్చెన్నాయుడికి చేసింది. ఇన్ని చేసినా మాకెందుకు ఇంత వేశారు? ప్రజల్లో మాకు గౌరవం ఉంది కాబట్టే. ఇన్ని తెలిసినా
2 ఏళ్ల నుంచి ఈ విషయం తెలిసినా పొలిటికల్గా వెళ్ళారు కాబట్టి నా క్వశ్చన్ ఒకటి, అండ్ పొలిటికల్గా నేను లాగను కానీ ఒక క్వశ్చన్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరాజయం ఎదుర్కొంటారని ఎవరు ఊహించలే. సో ఇలాంటి పరాజయం రావడానికి కారణం ఏంటనుకుంటాం? సార్ నాకు తెలిసి నా 25 సంవత్సరాల రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వాలను చూసాం, కేంద్ర ప్రభుత్వాలను చూసాం, సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాంటి దూరదృష్టి కలిగినటువంటి వ్యవస్థల్ని మార్చాలని మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చూడం. మీకు ఇది అతిశయక్తనొచ్చు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సృష్టికర్తలు చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు, ఇంకోటి చెప్పుకుంటాడు. బట్ ది రూట్ కాజ్ ఇస్ రాజీవ్ గాంధీ. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియాలో సెల్ ఫోన్స్, ఎస్టీడీ బూత్స్ రావడానికి కారణం రాజీవ్ గాంధీ. చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు సార్, ఆయనే అంకురార్పణ చేస్తాడు సార్. ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. చెప్పుకుంటాం మనందరం మేమే చేసామని, అది వేరు. అలాగే వ్యవస్థలు, ఒక పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, తహసీల్దార్ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులకు వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో. మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ సచివాలయాలు రావాలి, గ్రామ సచివాలయాలు పట్టుగొమ్మలు అన్నారు. ఎవడైనా ఆచరించాడా? మొట్టమొదటిసారిగా భారతదేశంలో సచివాలయ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనపాటి. సచివాలయం అంటే అర్థం ఏంటి? ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగానికి సచివాలయం అంటాం. అలాగే ముఖ్యమంత్రి గారితో ఉండే అధికార యంత్రాంగానికి ఆఫీస్ని సచివాలయం అంటాం. మరి ఇదేంటిది? గ్రామ సచివాలయం. 50 ఏళ్లకు వాలంటీర్, 540 రకాల సేవలు అందిస్తాడు వాలంటీర్. అలాగే ఆ వాలంటీర్కి అనుసంధానంగా ఒక 18, 20, 23 మందితో ఒక సచివాలయ వ్యవస్థ, సెక్రటరీ, విఆర్ఓ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇలాగా అందరితో కలిపి పోలీస్, విలేజ్ పోలీస్ అందరినీ పెట్టి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రం పెట్టి, అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రం పెట్టి, ఏంటి విప్లవం. ఎందుకు అలా పరాజయం అవుతాయి జయాపజయాలు అయిపోయిన తర్వాత సార్? ఎందుకంటే మనం ఏదైనా ఒకరోజు ఒక స్పోర్ట్స్ తీసుకుందాం, మ్యాచ్ ఆడే ముందు మనం చాలా వార్మప్లు చేస్తాం, చాలా ప్లాన్లు చేస్తాం. ఓడిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారు, మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం. సో ఇది ఇలాంటి పరాజయం జరిగిన తర్వాత ఏమైనా మీ వరకు వచ్చిందా? మనం ఎక్కడ సార్ జయాపజయాలు దైవాదినాలు సార్. గెలిచిన ఓడినా కాంగ్రెస్ పార్టీ దేశంలో నేటికి 20 సంవత్సరాలు లేకపోయినా రాజీవ్ గాంధీ గురించి నేను చెప్తున్నాను, అతని కారణం. అలాగే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ చరిత్ర సృష్టించడానికి కారకుడని చెప్పుకుంటాం. ఆ రోజు వస్తుంది. అయితే ఓడిపోయాం, దానికి ఏముంది? ఓడిపోతాం, గెలుస్తాం, రకరకాలు ఉంటాయి. మోసగాడైన చంద్రబాబు నాయుడు గెలిచాడు 7, ఏంటి సూపర్ 6, నో సూపర్ 7 అనే మోసగాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. కూటమి ద్వారా ఓట్లు సంపాదించుకొని ఏదో గెలిచేస్తున్నాయి. ఇందులో రహస్యమే ఉంది. ఇప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి మైక్ పట్టుకొని, ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో కూడా ఈ పాటికి 50-60 వేలు పడి ఉండేది. జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈ కుడి చేయి తీసేసినట్టు అయిపోయింది పేదడికి. మీకు తెలుసా, 24% స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినారు. ఎందుకో తెలుసా? అమ్మఒడి, మరి లేదు గవర్నమెంట్ స్కూల్స్ లో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఇవన్నీ రావటం వల్ల తల్లిదండ్రికి భరోసా అన్న ఒక రూల్ పెట్టాడు. మీ బిడ్డకి 75% ఉంటేనే అటెండెన్స్ నేను డబ్బులు ఇస్తాను అమ్మఒడి అన్నాడు. చచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లలకు. అంటే బిడ్డని చదివించడానికి ఒక రకంగా లంచమే అనుకోవచ్చేమో, అలా ఇస్తేనే ఆ బిడ్డని చదివించారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఆ బిడ్డకు కూడా తీసుకెళ్లి కూలి పనిలో పెట్టుకుంటే మాకు ఒక 200 వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులు. పేదరికం. కానీ నేనున్నాను, నీకు ఇన్ని రకాలుగా డబ్బులు ఏర్పాటు చేస్తాను, నేను బిడ్డని చదివించనే యుగ పురుషుడు పుడతాడా? ఈ జన్మలో పుడతాడా? అతనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇన్ని చేశాడు కాబట్టి ఆ తల్లి చదివించింది. ఇప్పుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దరిద్రం వల్ల ఆ రైతు భరోసా కేంద్రాలు పోయినాయి, సచివాలయాలు పోయినాయి, వాలంటీర్స్ పోయినాయి, ఆరోగ్య కేంద్రాలు పోయినాయి. ఆఖరికి స్కూళ్ళల్లో చదివించుకునే పసిపిల్లలను కూడా మరి చదివించం, కూలి పనులకు తీసుకుని పోతామని 24% డ్రాప్ అవుట్స్ ఈ మధ్య. వీళ్ళ చరిత్ర సార్. ప్రజలే తిడతారు సార్, మేమెందుకు అనాలి? మాది ఎప్పుడు తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో తప్పు లేనే లేదు, అది ప్రజలే చెబుతారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజలే చెప్పడం మొదలు పెట్టారు. మరొక కారణం ఇంకోటి ఏంటంటే, మీరు అంటే 2004 నుండి 2024 వరకు చూసుకుంటే మీకు వచ్చే సీట్ కావచ్చు,
సో వాణి గారికి ఇవ్వడమే జరిగింది. ప్రతిసారి మీరు డ్రాప్ అయ్యేవాళ్ళు, ఎంటబడి బయట గెలవలేకపోయింది. అయ్యేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి మాధురి గారికి ఇచ్చే అవకాశం ఉందా? మీరే టికెట్లతో నాకు పని లేదు సార్. నాకు పార్టీ, జగన్, ప్రజలు అంతే. నేనేదో పోటీ చేస్తాను అనే స్వార్థం తల అయితే వాడికి ఎందుకు ఇస్తాను? 2004లో ఎందుకు ఇస్తాను? 2024లో ఎందుకు అధిష్టానానికి రిక్వెస్ట్ చేసాను ఇవ్వాలంటే? ఇప్పుడున్న క్రియేట్ చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకుంటే ఆవిడకంటే ఒక ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా. పోటీ ఎవరు చేస్తారో నాకు అనవసరం సార్. మాధురియా ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణి గారు, మాధురి గారు ఇద్దరు పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎవరికి? వాణికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.